హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు అయితే వెల్కమ్ టు రేఖా కిడి 9 యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడైతే మేము మార్నింగ్ నుంచి వీడియో అయితే నిన్న చూసేస్తారు కదా. ఈరోజు అయితే మేము యాక్చువల్లీ ఇది గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ మార్నింగ్ కాదు. బట్ మీకు మార్నింగ్ 10:30కి వీడియో వస్తుంది కాబట్టి నేను గుడ్ మార్నింగ్ చెప్పాను. సో ఇప్పుడైతే మేము మధ్యాహ్నం అయిపోయింది, లంచ్ అవి తినేసాము. లంచ్ తినేసి మా అక్క వచ్చేపాటికి నేను మంచిగా వంట అంతా ప్రిపేర్ చేసేసాను స్కూల్ నుండి వచ్చేసరికి. ఇంకా తిన్నాము, తినేసి రెడీ అయిపోయాము, ఫ్రెష్ అప్ అయిపోయేసి. పొద్దు నుంచి కరెంట్ లేదు, ఈరోజు సెకండ్ సాటర్డే కాబట్టి ఇంక ఇప్పుడే కరెంట్ వచ్చింది. సో రెడీ అయ్యేసాం. ఇప్పుడు డీమార్ట్కి వెళ్తున్నాం. చిత్తూరులో కొత్తగా డీమార్ట్ పెట్టినప్పటి నుంచి నేను ఇంతవరకు రాలేదు, అందుకే ఇప్పుడు బయలుదేరుతున్నాం. ఓకేనా? సో చూపిస్తాను అక్కడ వెళ్ళిన తర్వాత మేము ఎక్కడెక్కడ వెళ్తామే, మేము కొనుక్కుంటాం అనేది వీడియో అయితే చూడండి, స్కిప్ చేయకుండా, బాగుంటుంది. ఓకేనా? సో ఇంకా మేమైతే డీమార్ట్కి స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ ఆడవాళ్ళు లేట్గా రెడీ అవుతారు, ఫస్ట్ మీరు రెడీ అయిపోండి, మగాళ్ళది మాదేముంది, ఒక షర్టు ప్యాంట్ వేసుకొని వచ్చేదే కదా అని చెప్పేసి మా బావ వాళ్ళు డైలాగ్ వేశారనమాట. సో ఇంకా వాళ్ళు ఇక్కడనే కూర్చున్నారు, మేమేమో 2 నిమిషాల్లో రెడీ అయిపోయాం. నిజంగానే చాలా ఫాస్ట్గా రెడీ అయిపోయాము. మేము సింపుల్గా డ్రెస్సులు వేసుకొని అట్లా జుట్టు వేసేసుకోవడమే. ఇంకా మా బావ మా వారైతే ఇట్లా కూర్చొనే ఉన్నారు. ఇప్పుడు మేము అరవడం స్టార్ట్ చేసామన్నమాట. సో మాది కాదు లేటు, మీ మగాళ్ళది ఎప్పుడు లేట్ అని చెప్పేసి అంటుంటే ఇక్కడ నవ్వుతూ ఉన్నారు. మా వారేమో ఇంక ఇక్కడ భయపడుతూ వెళ్దామా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నారు. ఎందుకు భయపడుతుంటారో గెస్ చేయండి. బిల్లు ఎక్కడ మూత మోగిస్తారో వీళ్ళు, ఈ ఆడోళ్ళు కూడా పోతే ఇంకెంత అవుతుందో ఏమో అని చెప్పేసి మా వారు భయపడుతున్నారు. సో నేను రాను, మీరే వెళ్ళేసి వచ్చేయండి అన్నారు. అస్సలు ఒప్పుకోలేదనమాట. పిల్లోళ్ళు అయితే రావాల్సిందే అని చెప్పి ఇంకా మొత్తానికి బావ వాళ్ళు అయితే రెడీ అవుతున్నారనమాట, మా వారు బావ. ఇంకా ఆ లోపల మేమైతే ఇంకా వెయిట్ చేస్తున్నాం వాళ్ళ కోసము. అలాగే నేను వీడియో పెడితే లాంగ్ వీడియో, దాంట్లో మా అక్క వాళ్ళ గురించి పదే అడుగుతూనే ఉన్నారు. ఎప్పుడు అక్క వాళ్ళని చూపించిన అదొక డౌట్ అడుగుతూనే ఉన్నారు. నేను ఎన్నోసార్లు కామెంట్స్కి రిప్లై ఇచ్చాను, నేను చెప్పానండి అవన్నీ, ఎందుకంటే మా అక్క బావ కూడా వీడియోస్ చూస్తారు, వాళ్ళు ఫీల్ అవుతారని చెప్పేసి ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదు. సో అయినా మా బాధని పక్కన పెట్టి, మా ఫీలింగ్స్ని పక్కన పెట్టి మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నా. మా అక్క బావ వాళ్ళకైతే పిల్లలు లేరండి, దయచేసి అర్థం చేసుకోండి. నాకు ఇట్లా వాళ్ళ పర్సనల్ గురించి పబ్లిక్లో చెప్పుకోవడం ఇష్టం లేదు, ఎందుకంటే ఇది నా గురించి అయితే నేను ఎన్నైనా చెప్పుకోగలుగుతాను. బట్ వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళ గురించి చెప్పి మళ్ళీ వాళ్ళు బాధపడ్డారంటే మళ్ళీ మాకే కదా ప్రాబ్లమ్స్ వస్తుంది. సో అందుకోసం అని చెప్పేసి ఆలోచిస్తున్నా. బట్ రీసెంట్గా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పటి నుండి పెట్టే వీడియోస్ ప్రతి దానికి అడుగుతూనే ఉన్నారు. ఎన్నిసార్లు కామెంట్స్కి రిప్లై ఇచ్చినా కూడా మళ్ళీ అడుగుతున్నారు. అండ్ ఇంతకుముందు శివరాత్రికి వెళ్ళినప్పుడు అప్పుడు కూడా అడిగారు. ఆ కామెంట్స్ అన్ని డిలీట్ చేశాను, ఎందుకంటే వాళ్ళు చూస్తే బాధపడతారని. బట్ ఓకే, నేను ఇంకా మీకోసం తప్పదని చెప్పానమాట. దయచేసి ఇంక రిపీట్ చేయరని అనుకుంటూ ఉన్నాను. ఇంకెప్పుడు కూడా ఈ టాపిక్ గురించి అస్సలు అడగండి. మీకు అడగడానికి అసలు నాకు అర్థం కాదు. ఒకటి ఏమంటే, నేను మంచి వేలోనే చెప్తున్నాను. చాలా టైమ్స్ నేను ఒక 2-3 టైమ్స్ చెప్పున్నాను అక్క వాళ్ళకి పిల్లలు లేరనే విషయము. కానీ అర్థం చేసుకొని కావాలని అడుగుతారా, లేకపోతే తెలిసి తెలియక అడుగుతారా, నిజంగానే వీళ్ళ బాధ పెట్టాలని అడుగుతారా తెలియదు. కానీ కొంతమంది మైండ్ సెట్ ఎట్లా అంటే, నేను కొన్ని ఐడియాస్ చూశాను, వాళ్ళకి కంటిన్యూస్గా రిప్లైస్ ఇస్తూనే ఉన్నా, లేరండి అని, అయినా కూడా మళ్ళీ కావాలని అడుగుతూనే ఉన్నారనమాట. అంటే ఈ టాపిక్ గురించి నేను వీడియో చేస్తానని చెప్పేసి ఏమో తెలియట్లేదు. సో ఇదే చివరి వీడియో, ఇంకెప్పుడు కూడా ఈ టాపిక్ గురించి నేను అస్సలు మాట్లాడను. మీరు కూడా దయచేసి అర్థం చేసుకుంటారని అనుకుంటున్నా. ఆ బాధ ఎలా ఉంటుందో మీకు కూడా తెలిసే ఉంటుంది. సో అదనమాట. మాకున్నారు కదా పిల్లలు, వాళ్ళ పిల్లలు అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. సో కాబట్టి ఇంకా మాకు లేని ప్రాబ్లమ్స్, బాధ మీకెందుకు చెప్పండి, వదిలేసేయండి ఇంకా ఆ టాపిక్స్ గురించి. పర్సనల్ విషయాలు అది కూడా నా ఫ్యామిలీలో ఉండే వాళ్ళందరి గురించి తెలుసుకోవాలి అనుకునేది తప్పు. నా గురించి, నా ఇంట్లో వాళ్ళ గురించి మీరు అడిగితే తప్పులేదు. కానీ నేను ఎంతవరకు చెప్పాలనుకుంటున్నా అవి మాత్రమే మీరు వినండి, కానీ ఏది పడితే అది అడగండి. మీకు ఆ క్యూరియాసిటీ ఉండొచ్చు అన్నీ తెలుసుకోవాలని, బట్ తెలుసుకుంటే బాగుంటుంది. ఇట్లాంటి పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి మళ్ళీ బాధ పెట్టినట్టే కదా మీరు. సో అందుకే చెప్తున్నా, దయచేసి తప్పుగా అనుకోకండి, అర్థం చేసుకొని ఇంతటితో వదిలేసేయండి. ఇంకా మేమైతే స్టార్ట్ అయిపోయాం. తలా ఒక బండి తీసుకొని, అక్క బావ ప్రియ అయితే ఒక బండిలో వస్తున్నారు. ఇంకా నేను, మా పెద్దమ్మాయి, మా వారైతే ఒక బండిలో వెళ్తున్నాము. సో ఇంకా ఫస్ట్ మేము షాపింగ్ అంటే జస్ట్ అట్లా వెళ్ళి డీమార్ట్ చూసుకొని వీడియో షూట్ చేసుకొని, ఏదైనా అత్యవసరం ఉంటే ఒక 1000 రూపీస్ వరకు ఖచ్చితంగా పర్చేస్ చేసుకుంటాము అని చెప్పేసి వెళ్ళాము. ఇంకా అక్క కూడా ఇంటికి కొన్ని కావాలి, అవి తీసుకొని వచ్చేద్దామని చెప్పింది. సో అట్లా ప్లాన్ చేసుకొని వెళ్ళామండి. నిజంగా ఎంత డబ్బులు అయ్యిందో, నిజంగా నేనైతే దిమ్మ తిరిగిపోయింది, నాకు షాక్ అయిపోయాను బిల్లింగ్ కౌంటర్ దగ్గర రాగానే. సో నేను చాలామంది గెస్ చేయమంటే
5K 10K 8K అట్లా గెస్ చేశారు కదా. సో కొన్ని రైట్ ఆన్సర్సే. నేను ఎంత అయిందని చెప్తాను. ఇంకా డీమార్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. చిత్తూరులో ఫస్ట్ టైం డీమార్ట్ పెట్టిన తర్వాత నేను రావడం అనమాట. తిరుపతిలో ఒకసారి వెళ్ళేసి వచ్చాము. ఇంకా దాని తర్వాత ఇది చిత్తూరులో ఫస్ట్ టైం ఇప్పుడు అనమాట. మేము డీమార్ట్కి వచ్చేసాం ఫ్రెండ్స్. ఇదిగోండి నెత్తినేసుకొని చూడండి ఫ్రెండ్స్, ఎండకి తట్టుకోలేకుండా అవతారాలు చేస్తున్నాడు చూడండి ఫ్రెండ్స్. వాళ్ళు పెద్ద అప్పుడే ఏమ్మా నీళ్ళు దప్ప అయిపోయిందా, ఇటు నుంచి ఇటుకు వచ్చేవాడికి నీళ్ళు తప్పేసేసింది ఫ్రెండ్స్ వాళ్ళిద్దరికి. అప్పుడే నీళ్ళు తాగేస్తా ఉన్నారా. టవర్ ఆడ పెట్టేసి రాపా నువ్వు. మేము మాటకు వచ్చాము. మాటకు వచ్చి ఇప్పుడు మనం అక్కడ నుంచి వెళ్తాం. ఓకేనా. సో చూపిస్తా ఏమేమి కొనుక్కుంటానని చెప్పి. ఇలానే ఉంటామండి. ఎవరి మనసులో ఏముందో పట్టించుకోం, కానీ కలిసామంటే మాత్రం చాలా కల్మషం లేకుండా, చాలా ఫన్నీగా, చాలా మంచిగా కామెడీగా మాట్లాడుకుంటూ ఇప్పుడు మీరు చూసారు కదా అలానే ఉంటామన్నమాట. సో ఇంకా డీమార్ట్లోకి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఇంకా కనిపించినవన్నీ కావాలనిపిస్తుంది కళ్ళకి. అసలు ఇంకా మన చూసిందల్లా కళ్ళకి కావాలనిపిస్తుంది అంటారు కదా, ఆ టైప్లో నాకు కనిపించిందంతా ఎత్తి ట్రాలీలో వేసేసుకుందామా అనే ఫీలింగే వస్తుందన్నమాట. సో బహుశా అందుకేనేమో ఈ మగాళ్ళు ఈ డీమార్ట్లకి రిలయన్స్ మార్ట్లకి ఇలాంటి వాటికి పిలుచుకురారు. ఈ ఆడవాళ్ళ కథ తెలిసేనేమో నిజంగా. సో నాకైతే అలానే అనిపిస్తుంది. మా వారైతే అస్సలు రారు. మంత్లీ సరుకులకు కూడాను రీసెంట్ టైమ్స్లో ఆయన వస్తున్నారు తప్పించి ఇంతకు ముందు అయితే అస్సలు వచ్చేవారు కదా. నేను ఒక్కదాన్నే పంపించేస్తారనమాట డబ్బులు ఇచ్చేసి. ఆయన ఇచ్చిన మనీ కంటే ఎక్కువే అవుతుందన్నమాట. అప్పుడు నేను ఆయన అడగకుండా ఇంకా నా దగ్గర ఉన్న మనీతోటి నేను అట్లా సరుకులు తీసుకొని వచ్చేస్తానమాట. సో అట్లా చేసేవాళ్ళు. ఇంకా కావాల్సినవి ఒక్కొక్కటిగా అట్లా ఎత్తి వేసేసుకున్నాం, కానీ బిల్ ఎంత అవుతుందని మాత్రం అస్సలు నేను నా మైండ్లో కూడా రాలేదనమాట ఇక్కడ షాపింగ్ చేసేంత టైం కూడాను. ఇంకా ఫస్ట్ కొంచెము ఈ అంటే లిక్విడ్స్ ఇలాంటివి ఉంటాయి కదా అటు పక్క వచ్చాం, కానీ మా వారైతే ఇంకా ఇవే కదా పలమనేరులో కూడా దొరుకుతాయి మళ్ళీ ఇక్కడ ఎందుకు అన్నారు. సరే అని చెప్పేసి అన్నీ చూస్తున్నా. ఇంక ఇక్కడ చూడండి మా వారు నా వెనకాల ఏం మాట్లాడుతున్నారు. ఇది జ్యూసర్ అనుకుంటాను. సో ఇట్లా ప్రయోగాలు చేస్తున్నారనమాట. నేనైతే పిల్లలకి ఇంకా నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ అయిన తర్వాత ఇంకా పెద్దమ్మాయి కూడా కాలేజ్కి వెళ్తుంది కదా, మంచిగా లంచ్ బాక్సెస్ అవి ఏదైనా చూద్దామని చెప్పేసి చూస్తుంటే మా వారు అరుస్తున్నారు, ఇంట్లో ఉన్నవన్నీ ఏం చేస్తావు మళ్ళీ కొండాను ఇక్కడ అని చెప్పేసి అరుస్తున్నారనమాట. ఇంకా చూసేసి అట్లా పెట్టేశాను. ఈ డ్రెస్ కూడా చాలా బాగుంది. లాంగ్ అనమాట, ఫుల్ లెంత్ ఉంది. లోపల లెగ్గిన్ వేసుకునేసి ఇది వేసుకున్నామంటే ఎంత దూరమైనా వెళ్ళిపోవచ్చు, అంత సాఫ్ట్గా చాలా బాగుంది. కానీ ఆ ఫ్రంట్ నెక్ దగ్గర వచ్చిన డిజైన్ అంత బాగా అనిపించలేదన్నమాట నాకు. కానీ చాలా బాగుంది చూడడానికి. బట్ కాస్ట్ ఇంకా అస్సలు 700 750 ఉంది. అస్సలు నాకు ఇలా ఇంత కాస్ట్ పెట్టాలనిపించదు అనమాట సింగిల్ టాప్స్కి. అదే లెగ్గిన్ 3 పీస్ సెట్ అనుకోండి పెట్టేస్తాను ఆలోచించకుండా. నాకు ఆసే కొంచెం నైట్ వేర్ వేసుకోవాలి. ఇప్పుడు సమ్మర్ కదా, కొంచెం లూజ్గా ఉన్న ప్లాజో ప్యాంట్స్ పైన చిన్న టాప్స్ లాగా వస్తాయి కదా, సో షార్ట్ టాప్స్ లాగా ప్లాజోలో వేసుకునేటివి అలాంటివి అవి వేసుకోవాలని ఇష్టం. అట్లా అని చెప్పేసి వేసుకుంటే మళ్ళీ జనాలతో పడలేమన్నమాట. వీడియోస్లో ఖచ్చితంగా చూపించాల్సి వస్తుంది. ఏదో ఒక వ్లాగ్ చేసేటప్పుడు కనిపెట్టేస్తారు. అలాంటప్పుడు ఇంక నేను వేసుకున్నాను అనుకోని ఇంకా నార్మల్గానే ఇంక ఎత్తిపోస్తుంటారు. అలాంటిది ఇంకా ఇవి వేసుకున్నానంటే ఇంక ఉన్నది ఇదనేస్తారని చెప్పేసి ఆలోచించి ఆగాను. బట్ నిజంగానే ఎవరి కోసం మనం ఆగకూడదు. పద్ధతిగా డీసెంట్గా ఉన్న వేసుకుంటే తప్పులేదని అనిపిస్తుంది నాకు. మీరేమంటారు? మీ అభిప్రాయాన్ని కామెంట్లో షేర్ చేయండి. 24 గంటలు శారీస్లో ఫుల్గా డ్రెస్సెస్లోనే ఉండాలంటే కష్టం కదా, అప్పుడప్పుడు కూడా మారుతూ ఉండాలి. చాలా చేంజెస్ చాలా మందిలో చూసాను. యూట్యూబర్స్ కూడాను స్టార్టింగ్లో ఛానల్స్ పెట్టినప్పుడు ఉన్నంత ఇప్పుడు ఉండరనమాట. ఛానల్ పెట్టి ఒక 1 ఇయర్కో 6 మంత్స్కో 2 ఇయర్స్కో సక్సెస్ అయిపోయారంటే ఆటోమేటిక్గా వాళ్ళ లాంగ్వేజ్లో కానీ వాళ్ళ స్టైలింగ్లో కానీ లేకపోతే డ్రెస్ సెన్స్లో కానీ ప్రతిదీ కూడా చేంజ్ అయిపోతూ ఉంటుంది. బట్ నేను చేంజ్ అవ్వలేకపోతున్నా, ఎందుకో తెలియట్లేదు. బట్ అలా ఉంటేనే చేంజ్ అవుతేనే జనాలకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట చూడడానికి. ఎప్పుడు ఒకేలాగా ఒకటే దీంట్లో ఉన్నామంటే వాళ్ళకే బోరు కొట్టేస్తుంది, ఎప్పుడు చూసే మొహమే కదా అని. అట్లా నాకు కూడా కొంచెం కొత్తగా లుక్ ఇవ్వాలి, కొంచెం కొత్త లుక్స్లో అనిపిస్తుంది. కానీ నాకు ఈ జనాలతో పడలేకపోతున్నాను. అదొక మళ్ళీ ఎందుకులే తలనొప్పి అని చెప్పేసి ఆగిపోతూ ఉంటా. బట్ నేను కూడా కొంచెం చేంజ్ అవ్వాలి, అవుతాను. ఇంకా కావాల్సినవన్నీ కూడాను తీసేసుకున్నాము. ఇంకా చివరిగా అయితే హ్యాండ్ బ్యాగ్స్ దగ్గరికి నేను అస్సలు రాలేదనమాట. ఇటు పక్కకి నాకు కూడా తెలియదు ఉన్నాయని. ఇంకా మా అమ్మాయి లంచ్ బ్యాగ్స్ చాలా డిఫరెంట్గా ఉన్నాయి చూద్దురా అని చెప్పి పిలిచింది మా అమ్మాయి. మళ్ళీ తీసుకుంటారా అంటే వద్దని చెప్పేశారు. సో ఇది చూపించింది అనమాట మా అమ్మాయి. నాకు ఇది కొంచెం అట్లా చేతిలో పెట్టుకొని వెళ్ళడానికి అట్లా బాగుంటుందని
అని చెప్పేసి. బట్ మా అక్క అయితే అది బాగాలేదువే, వద్దు నీకు నచ్చలేదు నాకు అని చెప్పేసింది. సరే ఇంకా అక్క వద్దనింది కదా అనేసి ఇంక పెట్టేశాను. ఒక హ్యాండ్ బ్యాగ్ అయితే మా అక్క ఎత్తిచ్చింది, అది కూడా నువ్వు వీడియోస్ చేస్తావు, బయట ఎక్కడన్నా వెళ్ళినప్పుడు నీకు బాగుంటుంది, ఇది తీసుకో అని చెప్పేసి అక్కడ చూపిస్తూ ఉందన్నమాట. నేను ఇది అడుగుతున్నా, ఇది బాగుందా అక్క అని చెప్పి. బయట ఎక్కడైనా వెళ్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఒక వాటర్ బాటిల్, మొబైల్స్, చార్జర్స్ ఇలాంటివి పెట్టుకోవడానికి బాగుంటుందని చెప్పేసి. బట్ అక్క అయితే అస్సలు బాగాలేదు, ఇది బాగుంది తీసుకో అని చెప్పేసి ఆ పింక్ కలర్ హ్యాండ్ బ్యాగ్ అయితే ఎత్తిస్తుంది. సో నేనైతే కొంచెం ఇట్లా పీచ్ కలర్స్ చూద్దామని చెప్పేసి ఈ పిస్తా గ్రీను అండ్ పింక్ కలరు, బ్లాక్ కలరు 3 చూసాను. సరే ఈ మూడిట్లో ఏదో ఒకటి ఎత్తుకుందాంలే అని చెప్పి అట్లా కాస్ట్ చూసానో లేదో అండి, 1090 రూపీస్, 1099 రూపీస్ సమ్ ఎంత ఉంది ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇదిగోండి 1099 రూపీస్ ఉంది, 1 రూపీ తక్కువ, 1100 అనమాట. నాకైతే ఇంకా అసలు ఒకలాగా అయిపోయింది. మా అక్క నేను పడి నవ్వుకున్నాం అనమాట. నేను ఏదో ఒక 500 400 ఉంటుంది అనుకున్నా, 1099 రూపీస్ అనమాట. అబ్బో అనిపించింది. బట్ వాటికి ఇచ్చే ప్రైజే అనమాట, అంటే వర్తబులే, ఎందుకంటే వాటికి తగ్గట్టుగానే పెట్టారనమాట ప్రైజెస్ కూడాను. బయట కొనాలన్నా కూడా ఆల్మోస్ట్ అంతే కాస్టే ఉంటాయి. ఆన్లైన్ కంటే కూడా ఇలాంటి చోటే బెటర్లేండి, తక్కువ కాస్ట్కే వస్తాయి. మొత్తానికి ఇంకా హ్యాండ్ బ్యాగ్ అయితే మా అక్క సెలెక్ట్ చేసింది, తీసేసుకుని. నాకు కూడా అలాంటివి చాలా ఇష్టము. ఎక్కడైనా బయట వెళ్ళినప్పుడు, లేకపోతే కొంచెం మనము ప్రమోషన్ షూట్స్కి అట్లా బయట వెళ్తూ ఉంటాం, లేకపోతే ఏదో ఒక ఈవెంట్కి, మ్యారేజెస్కి అట్లా వెళ్ళినప్పుడు అది తీసుకెళ్ళచ్చు. చాలా గ్రాండ్గా చాలా బాగుంది. మొత్తానికైతే ఇంకా బిల్లింగ్ కౌంటర్ దగ్గరకు వచ్చేసరికి షాక్ అయిపోయానండి. మొత్తం బిల్ వేసేసరికి మనది ఎంత అయిందో తెలుసా, మీరు కూడా షాక్ అయిపోతారు. దొరికినవన్నీ కూడా పిల్లలు అయితే ఎత్తి ట్రాలీ నింపేశారని చెప్పాను కదా. మొత్తం బిల్లు చూసేసరికి దిమ్మ తిరిగిపోయింది మాకు. మొత్తం బిల్లు ఎంత అయిందో తెలుసా, మొత్తం 9000 అయ్యింది. సో అసలు నిజంగా నేను అస్సలు షాక్ అయిపోయాను అనమాట. నాకు చాలా టెన్షన్ కూడా వచ్చేసింది. అమ్మ బాబోయ్, 1 అవర్కి 9000 ఖర్చు పెట్టామా మనం అనిపించింది. కరెక్ట్గా 1 అవర్ ఉన్నామండి మేము, లోపలంతా తిరిగాము. బట్ అక్కడికి మేము షాపింగ్లో డ్రెస్సెస్ అలాంటివి ఏమి కూడా చేయలేదు, ఓన్లీ పిల్లల సాస్లు ఇంకా కొన్ని తీసుకున్నారు. అవి ఏమేంటని చెప్పేసి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత డీమార్ట్లో ఏమేమి కొనుక్కున్నాను, ఎందుకు అంత డబ్బులు అయిందని చెప్పేసి నేను చూపిస్తానండి, సపరేట్గా వీడియో పెడతాను ఇంటికి వెళ్ళాక. ఇంకా ఇంటికైతే వచ్చేసాము. ఇంకా ఇంటికి రాగానే ఫస్ట్ మేము డీమార్ట్కి వెళ్తానే మా పిల్లలు ఇదే కొనుక్కున్నారు. ఇంకా ఇంటికి రాగానే దాన్ని అయితే వాళ్ళు ఇక్కడ ఓపెన్ చేసి ఇంకా దాంట్లో హాట్ వాటర్ వేసి దాన్ని అయితే ఇంకా మ్యాగీ రెడీ చేసుకున్నారనమాట. ఇది కొరియన్ చికెన్ మ్యాగీ అండి. నిజంగా మేము ఎంత దద్దులం అంటే దద్దమ్మలు నిజంగా. ఎందుకు అలా అంటున్నానంటే దానిపైన కొరియన్ చికెన్ అని చెప్పేసి అంత నీట్గా ఇంగ్లీష్లో పేరేశారు. మరి కొరియాలో కూడా లేదనమాట, అంత ఇంగ్లీష్లో వండుకొని కూడా మేము దాన్ని చదవలేదు, అబ్జర్వ్ చేయలేదు. స్టార్టింగ్ డీమార్ట్లో తీసుకున్నప్పటి నుంచి కూడా మేము దాన్ని అసలు ఆ పేరే చదవలేదండి. ఇంటికి ఈరోజు అసలే సాటర్డే, ఇంటికి రాగానే ఇంక దీన్ని తినిపించారు. తర్వాత డౌట్ వచ్చింది, వద్దు నేను చైనీస్, నేను ట్యూషన్ పోవాలా, బాత్రూంలో కష్టం. అమ్మా తినమ్మా, జ్యూస్ కూడా తెచ్చి దీనికోసం వెతికి పనికిరాని చెప్పులు తీసుకున్నాను పాప. నేను ఇవే వెతికింది. ఇంకా అక్కడ ఎందుకు అంతనాలు నవ్వుతున్నామంటే అది కొరియన్ చికెన్ అని అప్పటి వరకు మాకు తెలియదు. నేను ఏదో మ్యాగీనేమో అని చెప్పేసి తిన్నాను, తింటుంటేనే నాన్ వెజ్ స్మెల్ వస్తుంది, అయినా డౌట్ రాలేదనమాట మాకు. మా అక్కకి పెట్టామన్నమాట, బలవంతంగా వద్దంటుంటే కూడా ఒక స్పూన్ అయితే తినిపించమని చెప్పాను. తినిపించిన తర్వాత అక్కకి డౌట్ వచ్చింది, ఇదేదో చికెన్ స్మెల్ వస్తుందని చెప్పేసి. సో దాని మీద చదివిందనమాట, దాని మీద చూసాము కొరియన్ చికెన్ అని చెప్పేసి ఉన్నిందండి. ఇంకా చచ్చామన్నమాట మేమైతే, ఇంకా వామిటింగ్స్ చేసుకొని మరి కక్కుకున్నాము. అరే ఈరోజు శనివారం అని తెలియకుండా నాన్ వెజ్ తినేసాము. అది ఒకవేళ చికెన్ అయితే ఓకే, అది అసలే కొరియన్ది, అది చికెన్ అయితే ఓకే, కానీ చికెన్ కాకుండా ఇంకేదన్నా అయితే అసలు ఇంకా ఏం చేయాలరా బాబు అని ఫన్నీగా ఇంకా తలుచుకొని జంతువుల పేర్లంతా చెప్పుకొని నవ్వి చచ్చాము మేమైతే. ఇంకా మేమైతే టీ కాఫీలంతా తాగేసి ఈవినింగ్ అట్లా సరదాగా స్పెండ్ చేసేసి ఇంకొక 6 గంటలకో 6:30కో అట్లా బయలుదేరి ఇంకా హాస్పిటల్కి అయితే వచ్చాము. ఎంఎస్ఆర్ దగ్గర ధరణి ఐ క్లినిక్ అని చెప్పేసి ఉంటుంది, అక్కడికైతే వచ్చామండి. అక్క అయితే ఇక్కడ బాగా చూస్తారని చెప్పి పంపించింది అనమాట. నాకు మా అత్తయ్యకి ఇద్దరికి కూడా ఐ చెకప్ చేసుకోవాలి. అండ్ నాకు మైగ్రేన్ హెడేక్ ఉంది కదా, రీసెంట్ టైమ్స్లో ఎక్కువ అయిపోయిందని అందరికీ తెలుసు కదా, ఆ విషయం అయితే చాలా ఇబ్బందిగా ఉంది నాకు హెడేక్ అని
అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఇంకా అంటే సైట్ ఏదన్నా ఉందా, లేకపోతే ఎక్కువ మనం వీడియోస్ ఎడిటింగ్స్ మొబైల్ చూడడం ఎక్కువ కదా, అందుకే ఏమైనా సైట్ ఉందేమో చెక్ చేయించుకుందామని చెప్పేసి వచ్చాము. చాలా బాగుంది, ట్రీట్మెంట్ అయితే చాలా బాగా ఇచ్చారు. నాకైతే భలే అనిపించింది. అంటే ఎంత పేషెన్స్తో ఎంత ఓపిక్గా మనకి చెకప్ చేయడం కానీ, మనకి క్లీన్గా ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ చేశారు. ఇంకా దాని తర్వాత నాకు చెకప్ అయిపోయిన తర్వాత ఇంకా అత్తయ్య కూడా చెకప్ అయిపోయింది. నాకైతే సైట్ ఏమీ లేదు, ఓన్లీ ఆ మైగ్రేన్ హెడేక్ వల్లనే నాకు ప్రాబ్లం వస్తుంది. అండ్ స్క్రీన్ ఎక్కువ చూడటం వల్ల, అంటే మొబైల్ ఎడిటింగ్స్ మొబైల్ ఎక్కువ చూడటం వల్ల కొంచెం హెడేక్ ఇంకా ఎక్కువైంది. సో కొంచెం మనం మొబైల్ ఎడిటింగ్ చేసేటప్పుడు కానీ, లేకపోతే మొబైల్ చూసేటప్పుడు కానీ స్పెట్స్ వేసుకోండి అని చెప్పేసి ఇంకా రాసిచ్చారు. ఓన్లీ ఇది రీడింగ్ గ్లాసెస్ టైప్లో అనమాట. ఇంకా అత్తయ్యకి అయితే ఒక కన్నులో పొర అనేది కొంచెం ఎక్కువగా ఉందన్నమాట. సో దానివల్ల పొర కప్పుకొని ప్రాబ్లం అవుతుంది, కళ్ళు సరిగా కనిపించట్లేదు. అందుకోసం అని చెప్పేసి ఇంక ఇద్దరికి చెకప్ చేసుకొని స్పెట్స్ అయితే రాసిచ్చారు అత్తయ్యకి కూడాను. ఇంకా అవి సెలెక్ట్ చేయమని చెప్పి నన్ను అడుగుతోంది. నేనేమో చేస్తాను, మళ్ళీ అత్తయ్యకి నచ్చదనమాట. అందుకోసం అని చెప్పేసి మళ్ళీ ఆ బిడ్డ చెప్పింది తీసుకున్నా అట్లా అంటూ ఉంటుంది. నాకేమో మళ్ళీ కోపం వస్తుంది అనమాట. అందుకే నీకు నచ్చింది నువ్వే తీసుకో, నీకు ఇద్దరు కొడుకులు ఆడు వచ్చారు కదా, ఆ కొడుకుల్ని అడిగి తీసుకో అని చెప్పాను. ఇంకా దాని తర్వాత అయితే బయట వచ్చేసాము. మా చెకప్లన్నీ అయిపోయిన తర్వాత ఇంకా స్పెట్స్ అయితే మండే, అంటే మండే రోజు ఈవినింగ్ అట్లా ఇస్తామని చెప్పారన్నమాట. ఈరోజు సాటర్డే కదా, రేపు మళ్ళీ సండే. సో మళ్ళీ మండే ఇస్తామన్నారు. ఇంకా అప్పటి వరకు అయితే ఇంకా వెయిట్ చేయాల్సిందే. ఇంక ఇది ఎంఎస్ఆర్ సర్కిల్ అనమాట. మనము ఎంఎస్ఆర్ దగ్గర నుండి పీసీఆర్ దగ్గరికి కొత్త బస్ స్టాండ్కి వెళ్ళే రూట్ అనమాట ఇది. ఇంకా అక్కడ నుంచి కూడా బయలుదేరి బావ అత్తయ్య ఒక బండ్లో, నేను మా వారు మా పెద్దమ్మాయి ఒక బండ్లో అయితే వచ్చేసాము. అండ్ పెద్దమ్మాయిని కూడా తీసుకెళ్ళానండి, మర్చిపోయాను మీకు చెప్పడము. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు నాకు బోర్గా ఉంది, నేను వస్తానని చెప్పేసి మా కూడానే వచ్చింది. ఇంకా చిన్నమ్మాయి మాత్రం వాళ్ళ పెద్దమ్మ దగ్గరనే ట్యూషన్లో ఉందన్నమాట. సో వచ్చాము. ఇంకా బావ అత్తయ్య ఇంటికి వెళ్ళారు. ఇంకా మా అమ్మాయి పానీపూరి తినాలమా అంటే ఇంక సరే అని చెప్పేసి అక్క వాళ్ళ ఇంటి దగ్గరనే, ఇది మూడో వీధిలో ఉంటుంది అనుకుంటా. సో అక్కడికైతే వచ్చాము. ఇంక ఇక్కడ ఆర్డర్ అయితే ఇచ్చేసాం. మనం తింటే ఎట్లా, ఇంటికి కూడా తీసుకెళ్ళాలి కదా అని చెప్పేసి ఇంటికి కూడా తీసుకున్నాము. అండ్ మేము అక్కడ పానీపూరి తిన్నాము. తినేసిన తర్వాత ఇంక ఇంటికి వచ్చి ఇంకా అక్క కూడా కిందికి దిగి వచ్చింది ట్యూషన్ నుండి. ఇంక అందరికీ కూడా కలిపిద్దామని చెప్పేసి వేసిస్తూ ఉన్నాను. సో ఇదండి ఈ రోజు వీడియోని అయితే మీరు బాగా ఎంజాయ్ చేశారని చెప్పేసి అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని రేపటి మంచి వీడియోతో మళ్ళీ